వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి, బాలింతలకి ఎంతో శక్తిని, వారి వెన్నుముకకి బలాన్ని చేకూర్చే ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ని ఉరగ్ దాల్ కళి అని అంటారు. మనందరికీ తెలిసిన సోడిపిట్టి, నువ్వుల చిమిలి, రాగి తోప ఎలాగో తమిళనాడులో మినువులతో చేసే ఈ కళి స్వీట్ని ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పెడుతుంటారు. ఇక్కడ నేను 1 కప్ మినుములు, 1/2 కప్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే వైట్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1/2 కప్ నువ్వుల నూనె, 1 కప్ తాటి బెల్లం తీసుకుంటున్నాను. తాటి బెల్లం అవైలబుల్గా లేని వాళ్ళు పాత బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 కప్ మినుములు, 1/2 కప్ బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసుకుని వాటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఒక కడాయిలోకి తీసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకుని వీటిని సుమారు ఒక 10 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. మినుములతో చేసే ఈ కళీ స్వీట్ ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి వాళ్ళ గర్భసంచిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఎముకలకి మరియు నడుముకి ఎంతో బలాన్ని, స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మినుములలో తగినంత మొత్తంలో ఐరన్ లభిస్తుంది. ఇది మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి, రక్తాన్ని వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. దోరగా వేయించిన మినుముల్ని, బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని అందులో 1 ఫుల్ కప్ తురుముకున్న తాటి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మనం యాడ్ చేసిన బెల్లం అంతా వాటర్లో కరిగే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నరాల బలహీనతలు తగ్గించాలి అంటే మనకి విటమిన్ B1, B2 అనేవి ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్లు. ఈ 2 బి విటమిన్లు తాటి బెల్లంలో పుష్కలంగా ఉన్నాయి. మన బాడీలో ఎనర్జీని రిలీజ్ చేయడానికి మరియు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి B1 విటమిన్ బాగా ఉపయోగపడుతుంది. కరిగించుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకుంటున్నాను. బెల్లం నీళ్లు కొంచెం చల్లారేలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినుములు మరియు బ్రౌన్ రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వాటిని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకుని దాన్ని ఒకసారి జల్లించుకోవాలి. మినుములలో విటమిన్స్, కాల్షియం మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. వీటిలో ఉండే పొటాషియం మరియు కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి కావలసినప్పుడల్లా ఈ స్వీట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం జల్లించుకున్న మినుములు మరియు బియ్యం పొడిని 1 కప్ తీసుకుని ఒక కడాయిలోకి యాడ్ చేస్తున్నాను. దానిలోకి మనం ముందుగా కరిగించి ఉంచుకున్న 1.5 కప్ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా చేతితో బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ డైజెషన్ని పెంచుతుంది, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది మరియు ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఎముకల్ని దృఢంగా చేయడానికి మరియు నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ స్వీట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మంటని సిమ్లో ఉంచుకుని ఒక గరిటెతో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్వీట్ కొంచెం చిక్కబడుతుంది. ఆ టైంలో మనం కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కొంచెం చిక్కబడే టైంకి మనం కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకుంటూ దాన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన స్వీట్ కడాయికి అంటుకోకుండా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి సుమారు ఒక 10 నుంచి 12 నిమిషాల టైం వరకు పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ని కొంచెం వేడిగా ఉండగానే చిన్న ఉండల్లా చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. ప్యూబర్టీ రీచ్ అయిన ఆడపిల్లలకి అంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి దీన్ని 1 నెల పాటు రోజు ఉదయాన్నే ఇస్తే చాలా మంచిది. డెలివరీ తర్వాత మనకి కావలసిన శక్తిని, వెన్నుముక బలానికి, రక్తాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ స్వీట్ ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటేనే దాని రుచి బాగుంటుంది, దానిలో ఉండే పోషకాలు కూడా అందుతాయి. ఈ ట్రెడిషనల్ స్వీట్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.